నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గణేష్ నిమజ్జన శోభయాత్ర మంటప రథాలకు బహుమతులు అందజేసిన హిందూ ఉత్సవ కమిటీ. ఖండేల్వాల్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బహుమతులు అందజేసి నిర్వాహకులను సత్కరించిన హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ రేణువా. మందమరి సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. నేర ప్రవృత్తిని విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని రౌడీ షీటర్లకు సూచన. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సనాతన ధర్మాన్ని కాపాడుకునే విధంగా గత సాంప్రదాయాన్ని పాటిస్తూ పట్టణంలో వాడవాడలా గణేష్ మంటపాలు ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించుకుని నిమజ్జన శోభయాత్రలో గణేష్ విగ్రహ రథాలతో భక్తజనం పాల్గొని విజయవంతం చేసిన నిర్వాహకులకు భక్తులకు హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ రేణువా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని ఖండేల్వాల్ భవన్ లో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మంటపాల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ రేణువా పాల్గొని మాట్లాడుతూ గణేష్ మంటపాల నిర్వాహకులను ప్రోత్సహించడానికి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రతి గణేష్ మంటపాన్ని ఉత్సవ కమిటీ నియమించబడిన పరిశీలక కమిటీ క్షుణ్ణంగా సందర్శించడం జరిగిందని, సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుతూ గణేష్ మంటపాల నిర్వహణ, పూజలు, నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములేనని, అయినప్పటికీ 1 టౌన్ 2 టౌన్లకు వేరువేరుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రతి మంటపాల నిర్వాహకులను ప్రత్యేకంగా సన్మానించడం జరిగిందని అన్నారు. అలాగే అన్ని మంటపాలకు స్పెషల్ బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమమే కాకుండా ఇతర పండుగలను కూడా పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవాలని హిందూ ఉత్సవ కమిటీ భక్తులకు, నిర్వాహకులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ శెట్టి, ప్రధాన కార్యదర్శి కర్ణకంటి రవీందర్, తోట తిరుపతి, సత్యపాల్ రెడ్డి, ముత్యాల కృష్ణ, భాస్కర్ రెడ్డి, బోయిని హరికృష్ణ, వజ్జల శ్రీధర్, రామగిరి శ్రీనివాస్, మల్క ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
కావున హిందూ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గణేష్ శోభయాత్ర బహుమతి ప్రధానోత్సవానికి చేసిన గణేష్ మండపాల నిర్వాహకులకు వారి సభ్యులకు హిందూ ఉత్సవ సమితి సభ్యులకి మరి పెద్దలందరికీ హిందూ ఉత్సవ సమితి తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం జరుగుతున్న శోభయాత్ర బహుమతి ప్రధానోత్సవానికి వచ్చేసిన వారికి ముఖ్యంగా ఏంటంటే మన హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం మన గణేశుని యొక్క నవరాత్రి సందర్భాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యంగా మన నవరాత్రులలో మనం చూసినట్టయితే గణేష్ మండపాల దగ్గర ప్రతి ఒక్క మండపాల దగ్గర మనం హిందూ సమితి దాదాపు మండపాల దగ్గర వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతోని మనం సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మీరు ఏదైతే హిందూ మండపాల దగ్గర మీరందరూ చేస్తున్న కార్యక్రమాలు అందరికీ ఒకసారి మేము హిందూ సమితి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరొకసారి మనం అందరం మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అందరం ఇలాగే ఇవాళ మనం ఎలాగైతే ఇక్కడ మన ఐక్యతను చాటుకోలు చేసుకోవడానికి మనం ఇక్కడ అందరం కలుసుకున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం చేసుకున్న కార్యక్రమాలు అందరూ ఇలానే ఉండాలని చేసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని శోభయాత్రని అందరూ దిగ్విజయం చేసుకున్నందుకు మరొకసారి అందరికీ నేను హిందూ సమితి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ముఖ్యంగా ఈ బహుమతి ప్రధానోత్సవం ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గణేష్ మండపాలకు అందరికీ ప్రోత్సహించడానికి. అంటే గతంలో హిందూ సమితి ఆచరణలో అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన గణేశుని శోభయాత్ర ఏదైతే మన గతంలో మన హిందూ సమితి వేదిక దగ్గర మనం ఏదైతే హిందూ సమితి వేదిక దగ్గర గతంలో ఎలా అయితే పండుగ వాతావరణంలో మన కోవిడ్ తర్వాత అది తగ్గడం జరిగింది. కావున మనం ముఖ్యంగా మనం ఏమనుకున్నామంటే అందరూ కలిసి మనం గతంలో ఎలా అయితే ఉండడం 2-3 సంవత్సరాలు మారడం వలన చాలా మంది మండపాలు డైరెక్ట్ గా వెళ్ళడం జరిగింది. సో దాన్ని మనం అందరం కలిసి ఆ పండుగ వాతావరణం మధ్య అక్కడ తీసుకురావాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నంతో కొన్ని మండపాల దగ్గర వారిని పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా అందరూ మమ్మల్ని సహకరించేసి వేదిక ముందు నుంచి వచ్చినందుకు ఒకసారి అందరూ మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిసిన ఒకసారి అందరికీ మన హిందువుల ఐక్యత కోసం మనం చేస్తున్నటువంటి ఈ ముఖ్యంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుతూ మనం రాబోయే రోజుల్లో కేవలం ఈ గణేష్ శోభయాత్రనే కాదు, ఇదే విధంగా ముఖ్యంగా మీ మండపాల వారు ఒకవేళ మనం అందరం దాదాపు చూస్తున్నటువంటి 287 రిజిస్ట్రేషన్లు మనకు పోలీసులు అధ్యయనం చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు 30-40 రిజిస్ట్రేషన్ కాని వారి మండపాలు కూడా ఉన్నాయి. అంటే మనం దాదాపు 320-330 మండపాలు ఉన్నాయి. అంటే ఒక మండపం నుంచి కనీసం మనం 10 మంది వేసుకున్నా కూడా 3300 సంఖ్య మనది ఎక్కడైనా ఒక మినిమం చేసుకుంటే మనం చూసుకోగలుగుతాం. సో కానీ ఇవాళ కూడా మనం చూస్తున్నాం, మనం చేసే కార్యక్రమాల్లో దాదాపు రోజుకి మన సంఖ్య తగ్గుతుంది కానీ పెరుగుతలేదు. హిందూ ఉత్సవ సమితి రాబోయే రోజుల్లో అంటే కేవలం ఈ గణేశుని ఒక నవరాత్రి శోభయాత్ర కాకుండా ఖచ్చితంగా మన సంఘటన ముఖ్యంగా హిందూ ఉత్సవ సమితి మనం ఇది ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణమే మన హిందూ సంఘటన కోసం. కాబట్టి మనం అందరం ఒక్కసారి మనం అందరం కలిసి ఆలోచిస్తే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేమైతే ఈ సంవత్సరం ఒక 4 కార్యక్రమాలు తీసుకున్నాం అనుకుంటున్నాం. ఇదే విధంగా ఇవాళ మీరందరూ ఏదైతే మనం ఐక్యతగా మనం అందరం ఇక్కడ కూర్చోవడం జరిగింది, ఇదే విధంగా మనం మన సంఖ్య బలం అన్ని కార్యక్రమాల్లో మీరు చూపిస్తే ఖచ్చితంగా 4 అవసరమైతే 10, దాని తర్వాత ప్రతి ఒక్క మన హిందూ పండుగలను మన హిందూ సమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇదే మాదిరిగా చేసుకోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరూ కోరుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ అందరినీ మండపాల వారిగా ఉత్సవ సమితిలో కూడా మళ్ళీ ఖచ్చితంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం మరొకసారి. దాంట్లో మీరందరూ దాంట్లో పాల్గొనేసి మీ యొక్క ఏదైతే మండపంలో ఒకరైనా కమిటీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి నేను మరొకసారి వేదికల మీద అందరినీ కోరుతున్నాను. మనం ఈ బహుమతులు పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మండపాల వారికి అందరినీ ప్రోత్సహిస్తే కొంచెం బాగుంటుంది ఒక ఆలోచనతో తప్ప దీంట్లో వేరే ఉద్దేశం కాదు. తక్కువ ఎక్కువ ఆలోచించదు. ఇవాళ మనం దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకోకుండా అంటే మనం చేస్తున్న ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలే మీరు ఆల్రెడీ మీ మండపాల దగ్గర కొన్ని లక్షలు ఖర్చు పెట్టు మీరు కార్యక్రమాలు చేస్తారు. ఖచ్చితంగా మీకు ఒక ప్రోత్సాహం పెట్టు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మనం ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇదే విధంగా మన శోభయాత్రని అందరం కలిసి చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఇది బహుమతి ప్రధానోత్సవం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దానికి మనం న్యాయ నిర్ణయాలు కూడా వారికి పెట్టడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే వారు నిర్ణయించినట్టే ఈ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి
జరుగుతున్నా దీన్ని వేరేలాగా భావించకుండా వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందరూ మనం వారికి స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి వారికి కూడా సన్మానిస్తున్నట్టు మనం దీన్ని అందరం వారికి మరొకసారి మనం ఖచ్చితంగా వారికి మనం దీన్ని సన్మానించాలని చెప్పేసి మరొకసారి కోరుతున్నాను. బహుమతి ప్రధానోత్సవం గురించి ఒక నిమిషం చెప్పాలని తెలుసుకుంటున్నాం. మనము ఏదైతే గణేష్ మండపాలకు బహుమతులు ప్రదానం చేయాలని చెప్పేసి అనుకున్నాం. దానికి ముఖ్యంగా మనం ఏమనుకుంటామంటే టౌన్ 1 టౌన్ 2లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంటే మొదటి బహుమతి వచ్చేసి 31,000 అనుకున్నాం, రెండో బహుమతి 21,000 అనుకున్నాం, మూడో బహుమతి 11,000 అనుకున్నాం. అది టౌన్ 1లో, టౌన్ 2 రెండు టౌన్లో కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అనుకోవడం. కొన్ని కారణాల వల్ల మనం టౌన్ 2లో స్టేజ్ ఏర్పాటు చేయలేకపోయాం. ఖచ్చితంగా టౌన్ 2 కోసం మనం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. దాంట్లో మీ అందరి సహకారం ఉండాలి. అదే ఇంకో విషయం ఏంటంటే ఈ మనం ముఖ్యంగా చేసుకోవడానికి అన్ని మండపాలకి ప్రోత్సహించడానికి బహుమతులు ప్రదానం చేయాలని అనుకున్నాం. కానీ ఏ రోజైతే మన హిందూ సమితి వేదిక దగ్గర మనం చూస్తుంటే దాదాపు అంటే పొద్దున 5:30 గంటల వరకు అన్ని మండపాలు కూడా వారు దాదాపు ప్రతి మండపం నుంచి చూస్తామంటే ఒక దాదాపు 100-150 మందితో వారు పొద్దున 4 గంటలకు 5 గంటలు కూడా రావడం జరిగింది. ఒక్కసారి అన్ని మండపాలకు మనం గట్టిగా చెప్పడం అందరికీ కాబట్టి ప్రతి ఒక్కరు దాదాపు చాలా మంచి కార్యక్రమాలు చేసి మనం చూస్తుంటే మన ఆడవాళ్ళు కూడా వాళ్ళు కూడా పోరాటాలు చేసుకుని పిల్లలు కూడా అందరూ ఉత్సాహంగా ప్రతి ఒక్క మండపాల్లో వారు పాల్గొంటూ చేయడం జరిగింది. సో మేము ఇక్కడ జనరల్గా ఏదైతే అనుకున్నాము ఒకటి, రెండో, మూడో బహుమతి దాన్ని మేము ఒకసారి అందరికీ ఇంకోసారి విన్నపం ఏంటంటే దయచేసి దీన్ని వేరేలా భావించకండి. అందరినీ అంటే దాదాపు మనం ఈ కార్యక్రమం ముందు చేసే హిందూ సంఘటన కోసం అది ప్రోత్సహించడానికి కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి మనం దీన్ని ఏం చేసినామంటే ఫస్ట్ టౌన్ 1, టౌన్ 2లో మొదటి బహుమతి వచ్చేసి 11,000గా మార్చినాం. టౌన్ 1, టౌన్ 2 రెండు బహుమతులు ఇస్తున్నాం. అంటే సెకండ్ ప్రైజ్ 2, టౌన్ 3లో, టౌన్ 2లో కూడా 2. అదేవిధంగా థర్డ్ ప్రైజ్ వచ్చేసి టౌన్ 1లో 3, టౌన్ 2లో కూడా 3. అదేవిధంగా చాలా అంటే మండపాల్లో మేము దాదాపు న్యాయమూర్తులు కూడా వారు చెప్పడం జరిగింది ఏంటంటే ఏ మండపానికి మొదటి బహుమతి అదే రెండో మండపానికి రెండోది మూడోది ఇవ్వాలని చెప్పేసి వారు కూడా చాలా అంటే ఆశ్చర్యపడి ఎట్లా ఇవ్వాలని చెప్పేసి వారు కూడా కొంచెం సందేహం జరిగింది. దానివల్ల మనం కొన్ని స్పెషల్ ప్రైజ్ కూడా ఇవాళ మండపాలకు ఇస్తున్నాం. ఈ చిన్న విషయాన్ని అందరూ ఖచ్చితంగా ఒకసారి అందరినీ గ్రహించేసి విషయం ఏంటంటే అందరూ ఇంకోసారి ఏమైనా తప్పు జరిగితే మరొకసారి హిందూ సమితిని మీరు క్షమించేసి మేము ఇచ్చే బహుమతి అంటే దాన్ని ప్రైజ్ మనీ చూడకండి. మీరు దీన్ని వేరే ప్రశ్నగా తీసుకోండి. ఫస్ట్ ప్రైజ్ అనేది, సెకండ్ ప్రైజ్ అనేది, థర్డ్ ప్రైజ్ అనేది మనము అంటే ప్రైజ్ మనీతో నిర్ణయం చేసుకోకుండా దీన్ని అందరూ స్వాగతిస్తారని చెప్పేసి మరొకసారి హిందూ సమితి తరఫున మేము అందరికీ కోరడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణంలో నల్లమూల నుంచి వచ్చినటువంటి గణేష్ మండలి సభ్యులకు అలాగే ఈ వేదిక ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మన సమితి సభ్యులందరికీ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపించినటువంటి దాతలు ప్రతి ఒక్కరికి పేరు మీద చెప్పుకుంటూ నవరాత్రులు ఉదయమే భగవంతుని ఒక దీపం ముట్టించి రాత్రి 10-11 గంటల వరకు కూడా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఒక భగవంతుని సేవల్ని మనకి నవరాత్రి రోజులు 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు ఏ విధంగా మనం చేశామో అది మనం హిందూ సంఘటన కోసమే మన కోసమే ఒకటి మనం ఆలోచించాలి తప్ప ఇక్కడ మనం ఏదో చేసేమని కాదు. రానున్న రోజులే వచ్చే యువతకు ఒక హిందూ సంఘటనని ఒక మెసేజ్ ద్వారా పంపడమే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం భక్తులకు ఇచ్చే ప్రసాద లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని దీనికి నిరసనగా ఈ రోజు మంచిర్యాల పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు రాజలింగు మాట్లాడుతూ దక్షిణ భారత హిందూ భక్తుల ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇచ్చే లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆలయ ప్రభుత్వ పాలక వర్గాల తీరుకు నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ధర్నా నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగిందని అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేస్తున్నామని అన్నారు. ఆలయాల్లో ఇలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ప్రభుత్వాలు ఆలయ పాలక వర్గాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జనరల్ సెక్రటరీ రమేష్, ఆర్ఎస్ఎస్ నర్సయ్య బాపు, బీజేపీ అధ్యక్షులు రఘునాథ్, మున్నరాజు సిసోడియా, తులా మధుసూదన్ రావు, తెలంగాణ రాష్ట్ర ఆర్హెచ్పి వైస్ ప్రెసిడెంట్ అడ్వకేట్ నటేశ్వర్, హిందూ ఉత్సవ సమితి రవీందర్, బోయిని హరికృష్ణ, రమేష్, సతీష్, వేణు, అశోక్, రజని, శ్రీనివాస్ రాజులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో హిందువులపైన, హిందూ దేవాలయాలపైన, హిందూ మతస్థులపైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే మనకు తెలిసినటువంటి విషయాలే. అంతటితో ఆగకుండా ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి పవిత్రమైన లడ్డూను కూడా కల్తీ చేయడం మొదలైంది. వీటన్నిటి కారణాలు కూడా ఏదైతే ఉందో దేవాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది హిందువులు కానటువంటి నియమించడం వల్ల, హిందూయేతరులు ఉండడం వల్ల ఆ పవిత్ర దెబ్బతింటుంది. కాబట్టి ఇమీడియట్గా వెంటనే అక్కడ ఉన్నటువంటి అన్యమతస్తుల్ని తొలగింపజేయాలని, అదేవిధంగా లడ్డుకు కావాల్సినటువంటి నెయ్యిని బయట నుంచి కొనకుండా దేవుడికి తక్కువ డబ్బు ఏం లేదు వెంకటేశ్వర స్వామికి అక్కడే గోశాలను నిర్మించి నాణ్యమైనటువంటి నెయ్యిని అక్కడే తయారు చేసి ఆ పవిత్రను కాపాడాలని, దేవాలయం ఉన్నటువంటి అన్యమత సిబ్బందిని తీసివేయాలని చెప్పి, ఇప్పుడు జరుగుతున్నటువంటి వివిధ దేవాలయాలు ఉన్నటువంటి హుండీలను తీసివేయాలని చెప్పి, అదేవిధంగా దేవాదాయ శాఖను రద్దు చేసి ఏదైతే వేరే చోట ఉన్నట్టుగా ఇక్కడ కూడా హిందూ సంస్థలకే ఈ యొక్క దేవాలయ కమిటీని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో కూడా తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతాల్లో కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాము. ఇక ముందు ఒకవేళ దేవాలయాల్లో ఏదైనా జరిగినట్లయితే చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డు కల్తీకి జరిగిన సంఘటన పైన మరి విశ్వ హిందూ పరిషత్ 3 ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతం, ఆంధ్రాలోని దక్షిణాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకు కలిపి క్షేత్రం అంటాం. మేము క్షేత్రం తరఫున ఎక్కడికక్కడ ప్రతి జిల్లా కేంద్రాలలో దీనికి సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమం నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపు ఉంది ఈరోజు. ఆ పిలుపులో భాగంగా మరి మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో లడ్డూకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం. లడ్డు ఏ విధంగా కల్తీ అయిందో మనకు తెలుసు. లడ్డు తయారీలో ఉన్నటువంటి అంటే గోమాంసానికి సంబంధించినటువంటి కొవ్వు, అనడానికి కూడా మాటలు రావడం లేదు. మరి జంతు కొవ్వు అంటే పంది కొవ్వు కూడా దాంట్లో వినియోగించి చేప నూనెతో సహా. కాబట్టి ఇలాంటివి కూడా మనకు దుర్మార్గమైనటువంటి చర్యలకు నిరసనగా ఈరోజు మరి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క 10 డిమాండ్లతో మనం ఏదైతే ధర్నా నిర్వహిస్తున్నామో ఈ ధర్నా అనంతరం మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా మెమోరాండం ఒకటి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ధర్నాని విజయవంతంగా నిర్వహించినటువంటి కార్యకర్తలందరికీ, హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో మంచిర్యాల మహిళా తరంగిణి ఆధ్వర్యంలో సాయి దృష్టి అందుల పాఠశాల మరియు వృద్ధాశ్రమంలో వృద్ధులకు, వికలాంగులకు దుస్తులు, చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మమత మంచిర్యాల మహిళా తరంగిణి సొసైటీ అధ్యక్షురాలు రాచకొండ మంజుల మాట్లాడుతూ దసరా పండుగ పురస్కరించుకుని ఈ రోజు అందుల పాఠశాల మరియు వృద్ధాశ్రమంలోని అనాథలకు వయసుకు తగినట్లుగా దుస్తులు మరియు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మమత సొసైటీ తరపున అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ చీరలు, దుస్తుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, నాగమణి, లత, వాణిప్రియ, చిదానంద కుమారి, జ్యోత్స్న చంద్రదత్, శ్రీదేవి, వనజ, వృద్ధాశ్రమ నిర్వాహకులు, మమతా సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. మంచిర్యాల మహిళా తరంగని మమత ద్వారా అందరికీ ఇక్కడ 14 మెంబర్స్కి చీరల పంపిణీ అని మేము అనుకొని దసరా సందర్భంగా పెద్దవాళ్ళకి ఇస్తే బాగుంటుందని, అందరూ ఎలక్షన్లప్పుడు ఇస్తారు, మాకు ఎలక్షన్లతో సంబంధం లేకుండా ఇలా చేయాలని ఒక కోరికలాగా అనిపించింది. అప్పటిదప్పుడు అనుకొని నేను వాళ్ళకు తెలుసుకొని ఎంతమంది ఏంది అని తెలుసుకొని మేము వస్తామని చెప్పగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరు ఇవ్వలేదు మేడం శారీస్, ఇప్పుడు మీరే ఇస్తున్నారు, చాలా సంతోషం మేడం అన్నారు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. మా మెంబర్స్ కూడా అందరికీ ఫోన్ చేసి చెప్పాను మీరు కూడా రండి అని. మా ఫౌండర్ కూడా వచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మెంబర్స్ కూడా మేము వస్తాం అని అందరూ యాక్టివ్గా వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది. మీకు సేవ చేయడంలో నాకు అద్భుతమైన ఏదో ఒక అనుభూతిలాగా, పెద్దవాళ్ళని చూస్తేనే అనుభూతిలాగా అనిపించి పెద్దవాళ్ళకు చేయడం కూడా ఒక అదృష్టం. ఈరోజు చేయడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాపీగా స్వీట్స్ కూడా పంపిణీ చేస్తూ శారీసు, తర్వాత బ్లైండ్ అమ్మాయికి డ్రెస్ మెటీరియల్, ఇంకో మానసిక వికలాంగురాలు అమ్మాయికి ఒక డ్రెస్సు, పెద్దవాళ్ళకు పెద్ద చీరలు అంటారే గోష్ఠి అని, వాళ్ళకు 4 మెంబర్స్కి ఇస్తున్నాము. మిగతా 60 అబోవ్ వాళ్ళకి 4 మెంబర్స్కి, మిగతా 6 మెంబర్స్కి మామూలు చీరలు ఇస్తున్నాము. నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మంచిర్యాల మహిళా తరంగిణి మేము స్టార్ట్ చేసి 12 ఇయర్స్ అయిపోయాయి. ఇలా ఎవ్రీ మంత్ 2 యాక్టివిటీస్ చేసి మాకు తృప్తి, మాకు సంతోషంగా ఉన్నది. మేము చేసే చిన్న సహాయాలతోటి వేరే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతున్నదని మాకు సంతోషంగా ఉన్నది. ఇలా చిన్న యాక్టివిటీస్ మేము చేసి లైక్ we hope that we are inspiring somebody else also to do such things. ఇలా మంచిర్యాల చుట్టూలో చాలా ఉన్నాయి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, బ్లైండ్ స్కూల్స్, హ్యాండిక్యాప్ స్కూల్స్ అలా ఉన్నాయి. అలా ఈ దసరా సందర్భంగా అన్ని ఆర్గనైజేషన్స్ ఇలా చిన్న కార్యక్రమాలు చేస్తే మనకు సంతోషం ఉంటుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరునిగా జనజీవన స్రవంతిలో కలిసి జీవించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, డీసీపీ ఏ భాస్కర్ సూచనల మేరకు మందమరిలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో బ్రతకాలని సూచించారు. నేరస్తులు తొందరపాటులో నేరాలు చేస్తే కుటుంబ సభ్యులు కూడా సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, రౌడీ షీటర్లు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రౌడీ షీటర్ అనే పదం తమ బిడ్డల భవిష్యత్తును నాశనం చేయకుండా ఇక నుండి అయినా నేర ప్రవృత్తిని మానుకోవాలని సూచించారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని, వారి రికార్డులో చేసే మంచి పనులు కూడా ఎంటర్ చేస్తామని, పూర్తిగా మారితే రౌడీ షీటర్ తొలగించేందుకు ఒక అవకాశం ఉందని తెలిపారు. గతాన్ని మర్చిపోయి మారిన మనసుతో ముందడుగు వేయాలని ఏసీపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏసీపీ బెల్లంపల్లి గారి ఆధ్వర్యంలో ఈ రౌడీ షీటర్స్ సర్కిల్లో ఉన్న మొత్తాన్ని రౌడీ షీటర్స్ అందరూ కూడా సార్ ద్వారా ఒకటి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మేము వచ్చిన కొత్తలో కూడా ఇదే ప్లేస్లో ఇక్కడికి మందమరిలో కూడా అక్కడికి పిలిపించడం జరిగింది. రౌడీ షీటర్స్ ఆల్రెడీ వేరే షీటర్స్ కూడా అట్నే ఆర్కేపూర్ పోలీస్ స్టేషన్ కూడా అక్కడికి వచ్చి అక్కడ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతమంది రౌడీ షీటర్లు వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ మా దృష్టికి వేరే గొడవలలో కానీ వేరే ఇష్యూస్లలో కానీ ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. నేను అదే మళ్ళీ చెప్తున్నా, గట్టి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ముందే. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. మా నోటీస్లో ఏ చిన్న గొడవలో ఉన్నారు వీళ్ళని ఉంటే మాత్రం ఆల్రెడీ మీ వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ దగ్గర బౌండరీ చేసిన అందరినీ ఎవరైనా మిస్ అయినా ఎంఆర్ఓ దగ్గర బౌండరీ చేసినప్పుడు పూచికత ₹1,00,000 ఎంతో పెట్టిన అందరూ కూడా. అంటే దాని అర్థం ఏంది, మళ్ళీ మేము ఏ గొడవలో ఇన్వాల్వ్ అవ్వం సార్, మంచి బుద్ధి ఉంటాము సార్ అని చెప్పుకునేది. మీరు మళ్ళీ ఏ చిన్న గొడవ ఇన్వాల్వ్ అయినా కూడా మేము ఆ అమౌంట్ మొత్తం ఎంఆర్ఓ దగ్గర ఫోర్ఫిట్ చేయిస్తాం, మీరు కట్టకుంటే మళ్ళీ జైలు పాలవుతాం. అది దాంతోపాటు మళ్ళీ మీ మీద ఇట్లనే రిపీట్ చేస్తూ ఉంటే మీ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కొత్త కేసులు ఇన్వాల్వ్ చేస్తూ చెప్తున్నాం. ల్యాండ్ డిస్ప్యూట్ కానీ, భూమి జోలికి పోయినా కానీ, ఒక బెదిరించడం కానీ, అమ్మాయిల జోలికి పోయినా కానీ, ఇంకా వేరే విషయాల్లో ఏది ఉన్నా కూడా నీ రౌడీ షీటర్ని నేను భయపడిస్తా, నేను ఏం చెప్తా చేస్తా, నాకు అందరు భయపడాలనే ఫీలింగ్లో ఉంటే మాత్రం గట్టిగానే తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ లేనే లేదు మీ దగ్గర చెప్తున్నాం. ఒక్కొక్కరిది ఏం చేయాలన్నా చేస్తాం.
అందుకోసం గట్టి మనీ ఇవ్వడం జరుగుతుంది. మా దృష్టికి వస్తున్నాయి కొంతమంది చీటర్స్ వేరే వేరే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు, పంచాయతీలు చేస్తున్నారు, అది చేస్తున్నారని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. కాబట్టి మీరు ఏదన్నా కూడా మరి ఒకసారి చెప్తున్నారు. మందమరి భగత్ సింగ్ నగర్ నివాసిని గని కార్మికుడు దాసరి నారాయణ రమాదేవి దంపతుల కుమారుడు రాజేష్ హైదరాబాద్ కూకట్పల్లిలో నిజాం చెరువులో దూకి బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు వారి గృహం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. మృతుడు రాజేష్ సతీమణి కుసుమల మాట్లాడుతూ బొంతుల వినయ్ మోసం కారణంగా తన భర్త రాజేష్ చనిపోయారని విలపించింది. ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్న తమ జీవితంలోకి వ్యాపారుల పేరిట ఏఎస్ఐ కుమారుడు బొంతుల వినయ్ కుమార్ వచ్చి 10-20% వడ్డీలతో అక్రమ డబ్బులు వసూలు చేయడం జరిగిందని అన్నారు. సుమారు 50 లక్షల రూపాయల డబ్బులు మొత్తం ఇచ్చినా ఇంకా 15 లక్షల రూపాయలు రావాలని వేధించడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో కుసుమల పేరుతో ఉన్న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పేర గ్రామంలో 1 ఎకరం 12 గుంటల భూమి 50 లక్షలు విలువ చేసే భూమిని వినయ్ స్నేహితుడు కొత్తపల్లి శ్రీనివాస్ పేరిట 2 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని అన్నారు. అగ్రిమెంట్ క్రమంలో ఒప్పందం ప్రకారం తమకు 30 లక్షలు ఇస్తామని చెప్పి 50 లక్షలు విలువ చేసే భూమిని రిజిస్టర్ చేసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. డబ్బుల విషయంలో పలుమార్లు కుసుమల మంచిర్యాలలోని వినయ్ ఇంటికి వెళ్లినట్లు, వినయ్ కొత్తపల్లి శ్రీనివాసులు ఇతరులు కలిసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లోకి తమను నెట్టి 2 సంవత్సరాలకు భూమిని తీసుకొని డబ్బులు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసి బెదిరింపులకు గురి చేయడంతో మానసిక క్షోభకు గురై ఉన్నామని అన్నారు. ఆర్థిక బలం, పోలీస్ బలం కలిగిన వినయ్ను ఎదుర్కోలేక రాజేష్ బుధవారం మధ్యాహ్నం సెల్ఫీ వీడియో తీసుకొని పలువురికి పంపించి బుధవారం రాత్రి బల్వన్ మరణానికి పాల్పడినట్లు తెలిపింది. బొంతుల వినయ్ కొత్తపల్లి శ్రీనివాస్ బెదిరింపులకు పాల్పడిన వారు మిత్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేను కోరారు. మోసం, బెదిరింపులతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని రద్దు చేస్తూ రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, ఓదెల మండల ఎంఆర్ఓలు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అతని స్నేహితుడు మా దగ్గర మమ్మల్ని మోసం చేసి, మమ్మల్ని హరాస్ చేసి, మా ల్యాండ్ రాపించుకొని మాకు డబ్బులు ఇస్తా అని చెప్పి మా భర్తను చాలా హింసించి అంతా చేశాడు. మాకు డబ్బులు ఇవ్వలేదు, మా ల్యాండ్ మొత్తం తీసుకున్నాడు, ఇంకా మమ్మల్ని హరాస్ చేస్తూనే ఉన్నాడు. ఏఎస్ఐ అని వాళ్ళ అక్క గవర్నమెంట్ జాబ్ అని, వాళ్ళ అన్న ఏదో డిపార్ట్మెంట్లో అని, వీళ్ళందరి ప్రోద్బలంతో వాళ్ళందరూ ఉన్నారనే ధైర్యంతో మమ్మల్ని ఇట్లా మోసం చేసి మా ల్యాండ్ తీసుకొని మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని హరాస్ చేసి మా భర్త ప్రాణాలు తీసేసుకున్నారు. ఆ పాపని నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయారు. మాకు ఎట్లయినా న్యాయం జరిగేటట్టు చూడండి. నేను దీనికోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎవరితోనైనా మాట్లాడుకుంటా. దయచేసి మాకు న్యాయం చేయండి ప్లీజ్. దాసరి రాజేష్ అని నా భర్తని. మంచిర్యాల జిల్లా మందమరిలోని ఆర్కేపీ ఓసీపీ నందు మైన్ ఏఐటీయూసీ యూనియన్ ఫిట్ సెక్రటరీ రామకృష్ణ అధ్యక్షతన గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్కు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ పాల్గొని గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాస్తవ లాభాల వివరాలను కార్మికులకు తెలియచేయడం జరిగింది. అలాగే ఫిట్ సెక్రటరీ రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా గురించి కార్మికులలో అనేక సందేహాలు ఉండి ఎంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై అవగాహన లేని ఇతర కార్మిక సంఘాలు అధికార పార్టీ సంఘమైన ఏఐటీయూసీ యూనియన్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ బురద జల్లుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీకి వచ్చినటువంటి వాస్తవ లాభాలను వివరిస్తూ దానిలో కంపెనీ విస్తరణకు మరియు కొత్త ప్రాజెక్టులకు కొంత ఖర్చును తీసివేయగా మిగిలిన నెట్ ప్రాఫిట్ను 10% నుండి 33% వరకు పెంచి కార్మికులకు సగటున 1,90,000 రూపాయలు 7వ తేదీ 2024 నాడు అందజేయడానికి ఏఐటీయూసీ యూనియన్ ఎంతగానో కృషి చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ రామకృష్ణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాజ్ కుమార్, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, రాజేశ్వరరావు, బాలరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కల్వాల శంకర్, జగన్, లక్ష్మణ్, రాయమల్లు, శశి, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. రకరకాలుగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఏఐటీయూసీని బదనాం చేయడానికి, అంటే మొన్నటి వరకు గుర్తింపు సంఘంగా పత్రం రాలేదు కాబట్టి అందరు బాయిల మీద తిరిగిండ్రు, ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. కానీ గుర్తింపు పత్రం వచ్చిన తర్వాత గుర్తింపు సంఘం లేకపోతే ప్రాతినిధ్య సంఘాల ద్వారానే ఏదైనా మాట మంచి ఒప్పందాలు జరుగుతాయి.
అదే రకంగా ఈ లాభాల వాటా కూడా ముఖ్యమంత్రి గారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను పిలిచి ప్రకటించడం జరిగింది. 33% వాటా ఇస్తే ఇక దాన్ని రకరకాలుగా ప్రచారం చేస్తూ తక్కువ వచ్చిందని చెప్పేసి 16.9% వచ్చిందని చెప్పేసి 33% రాలేదని చెప్పేసి ప్రచారం చేస్తుంది. సరే, ప్రతిపక్షాలు అనేటివి వాళ్ళ ఉనికి కోసం చేస్తే కానీ కార్మికులు వాస్తవం గమనించాలి. లేకపోతే ఏమైతే గతంలో పెన్షన్ అట్టే పోయింది, మనం పెన్షన్ పోగొట్టుకున్న వాళ్ళం మళ్ళీ తర్వాత సమ్మె చేసి సాధించుకున్నాం. కాబట్టి అటువంటి హక్కులు పోయే పరిస్థితి వస్తుంది. వాస్తవ లాభాలు గతంలో ప్రకటించకపోయేది. ఈసారి ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, అసలు లాభాలు ఎంత వచ్చినాయా అని చెప్పేసి మొత్తం లాభాలు ప్రకటించి అందులో నుంచి 33% ఇవ్వడం జరిగింది. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టీబీజీ కేసు ఉన్నప్పుడు ఏం చేసేది, ఎక్కడికెక్కడి కోతలు పెట్టేసి ఇవే లాభాలని చెప్పేసి దాని నుంచి ప్రకటించడం జరిగింది. దానివల్ల కార్మికులు అది కరెక్టే అనుకున్నారు. కానీ గత సంవత్సరమే మనకు తెలుసు 2% సిఆర్ఎస్ఆర్ నిధులని 82 కోట్లు కేటాయిస్తే ఆ 82కు 2% అంటే ఎంత రావాలా, 4,000 కోట్లు రావాలా. కానీ ఎంత చేసిండ్రు, 2,000 అని ప్రకటించిండ్రు. మరి మోసం కదా. అంటే మోసం చేసిన వాళ్ళని నమ్ముదామా, వాస్తవాలు చెప్పిన వాళ్ళని నమ్ముదామా? కాబట్టి వాస్తవంగా వచ్చిన లాభాల నుంచి 33% మనకు రావడం జరిగింది. అది ప్రకటించడం జరిగింది. అందరు కార్మికులకు వస్తుంది అది. అదే రకంగా నిన్ననే చర్చలు జరిగినాయి. దాదాపు మేనేజ్మెంట్ అసలు దిగిరాని పరిస్థితులలో 85,000 ఇస్తామంటే మన వాళ్ళు 1,00,000కు పెట్టిండ్రు, 1,25,000కు వచ్చిండ్రు. అక్కడ కొన్ని సందర్భాల్లో మరి బహిష్కరణ కూడా జరిగింది చర్చలు. తర్వాత చివరికి లాస్ట్కు 93,750 రూపాయలు పెంచడం జరిగింది. మరి ఏదైనా ఉంటే మనం చెప్పినాం 1,00,000 రూపాయలని చెప్పినాం. సరే 1,00,000 రాకపోవచ్చు. మనం ఏం చేస్తాం, ఒప్పందాలు చేసేటప్పుడు ఒక 10-20 డిమాండ్లు పెడితే 4-5 వస్తాయి కదా అని చెప్పి పెడతాం. కానీ లేదు మొత్తం తెత్తనే అగ్రిమెంట్ చేయాలి, కార్మికులతో సంతకాలు చేయించుకొని చేయాలంటే ఇక మన జీవితం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గణేష్ నిమజ్జన శోభయాత్ర మంటప రథాలకు బహుమతులు అందజేసిన హిందూ ఉత్సవ కమిటీ. ఖండేల్వాల్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బహుమతులు అందజేసి నిర్వాహకులను సత్కరించిన హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ రేణువా. మందమరి సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. నేర ప్రవృత్తిని విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని రౌడీ షీటర్లకు సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.